ఇగో సార్ కథ ఇంకా కూడా బయట పడట్లేదు, నోరు విప్పట్లేదు. నువ్వు ఎన్ని సిట్లో ఎంతమంది కొత్త కొత్త వాళ్ళు వచ్చి విచారించినా కానీ ఆ సార్ నోరు మాత్రం మెదపడట్లేదు. ఎవరు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా నిందితుడిగా ఉన్నటువంటి A1 నిందితుడిగా ఉన్నటువంటి A1 దొంగగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వ్యవహారం మామూలు వ్యవహారం కాదు. నేను ప్రతిసారి చెప్తా ఉన్నా, అసలైనటువంటి పాత్రధారిని, సూత్రధారి వేరే ఉన్నాడు. కానీ సూత్రధారి పేరు చెప్పేందుకు ఆయనే ఇప్పటి వరకు కూడా నోరు మెదపట్లేదు ప్రభాకర్ రావు. నోరు ఏమైనా ఇప్పుడు కాకపోయినా ఇంకే ఎట్లా నేను నోరు మెదుపుతున్నారంటే నాకు తెలిసి ఆయనే అవసరమైంది ఉంటే నేనే చేసిన నా వ్యక్తిగతంగా అంటాడు తప్పించి ఆ వెనకాల ఉన్నటువంటి బ్యాక్ బోన్గా ఈయన వెనకాల ఉండి నడిపించినటువంటి పెద్ద తలకాయ పేరు మాత్రం చెప్తాడని నేనైతే అనుకోవట్లేదు. చెప్పడు కూడా. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు ఇక చెప్తాడు. ఇక మీరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిన అనగానే ఇమ్మీడియట్గా నోరిప్పి కూకొని సార్ ఎందుకు చేసినని చెప్తాడు. ఇప్పుడు మీరు తీసుకుపోయి వారం 10 రోజుల నుండి మీరు కస్టడీలోకి తీసుకొని విచారించిన ఇంతవరకు చెప్పకపోయా. చూడాలి మరి కొత్తగా వచ్చినటువంటి సజ్జనార్ చేతికి ఈ సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసేటువంటి బాధ్యతలు అప్పగించింది సిట్టు. మరి చూడాలి ఏం జరగబోతా ఉన్నది అనేది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసి